కలికిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా అంకురార్పణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా అంకురార్పణతో సోమవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 22 నుంచి జూలై 2వ తారీఖు వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం మొదటి రోజు ఉదయం తిరుమంజనం, రాత్రి అంకురార్పణం కార్యక్రమాలు అర్చకులు మురళీదాచార్యులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మురళీధరాచార్యులు మాట్లాడుతూ, అంకురార్పణం అనేది దేవాలయ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, యాగాలు, వివాహాది శుభకార్యాలకు ముందు నిర్వహించే పవిత్ర వైదిక క్రియ అని అన్నారు. దీని అర్థం అంకురం అంటే మొలక, అర్పణం అంటే సమర్పించడమని అన్నారు. నవధాన్యాలను పవిత్రమైన పాత్రలలో నాటి అవి మొలకెత్తేలా చేసి దేవునికి సమర్పించడాన్ని అంకురార్పణం అంటారని పేర్కొన్నారు. అంకురార్పణం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, సృష్టి, వృద్ధి, శ్రేయస్సుకు ప్రతీక అన్నారు. ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ప్రార్థిస్తూ అంకురార్పణం నిర్వహిస్తారని అన్నారు. భూమాత, దేవతలు మరియు ప్రకృతి శక్తులను ఆహ్వానించే క్రియ అంకురాలు చక్కగా పెరగడం శుభసూచకంగా భావిస్తారని అన్నారు. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రాత్రి అంకురార్పణం నిర్వహిస్తారని, దీనితో ఉత్సవాలు అధికారికంగా శ్రీకారం చుడతారన్నారు. ఆహ్వానం లేదా వ్యాఖ్యానం కోసం వివరణ ఇస్తూ, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతూ వైదిక మంత్రోచ్చారణల మధ్య పవిత్ర అంకురార్పణ కార్యక్రమం నిర్వహించబడుతుందని, నవధాన్యాలను నాటి సకల శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.